రోజులు గడుస్తున్నాయి. ఆమె బయటికి ఎక్కడికి వెళ్ళకుండా రోజంతా అతని పక్కనే ఉంటూ కంటికి రెప్పలా అతన్ని కాచుకుంటుంది. ఒక నెల రోజుల్లో అతని కాలు బాగైపోయింది. వాళ్ళిద్దరి మధ్య చనువు కూడా బాగా పెరిగింది. మీరు అని పిలుచుకునే దగ్గర నుంచి నువ్వు అని పిలుచుకునే వరకు వారి మధ్య చనువు పెరిగింది. ఒకరోజు ఉదయ్, బుజ్జి ఇద్దరూ ఐస్ క్రీమ్ తినడానికని బయటికి వెళ్ళారు. అక్కడ ఉదయ్ ఫ్రెండ్ విజయ్ కనిపించి, ఏరా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? మన ప్రాజెక్ట్ సబ్మిషన్కి ఇంకా 1 వీకే టైం ఉంది. ఆలోపు కంప్లీట్ చేసి సబ్మిట్ చేయాలి నువ్వు. అందరూ సబ్మిట్ చేసేశారు, నువ్వే బ్యాలెన్స్ అని చెప్పడంతో ఆమెను వదిలి వెళ్ళడం అతనికి ఇష్టం లేకున్నా తప్పక అతని స్టడీస్ కోసం తర్వాత రోజు హాస్టల్కి వెళ్ళడానికి రెడీ అయ్యి ఆమె ఇంటి గుమ్మం దాటుతుండగా ఆమె అతన్ని గట్టిగా హక్ చేసుకొని, నా కోసం తిరిగి వస్తారు కదా అంది బేలగా అతని వైపే చూస్తూ. అతను ఆమె నుదుటిన ముద్దు పెట్టి, త్వరలో నీ కోసం తిరిగి వస్తాను అని ఆమెతో చెప్పి హాస్టల్కి వెళ్ళిపోయాడు. వారం రోజుల తర్వాత అతని రికార్డ్ సబ్మిట్ చేసేసి ఆమెను చూసి అతని ప్రేమ విషయం ఆమెతో చెప్పాలని ఆమె ఇంటికి వచ్చిన అతనికి ఆమె నవ్వుతూ ఉన్న ఫోటోకి పూలమాల వేలాడుతూ కనిపించింది.